వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో విశ్వవాసు ఉగాది పురస్కారాల ప్రధాన ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ నటులు ఆర్ఎస్ నందా, సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ సమాజానికి కవులు, కళాకారులు, కవితలు, రచయితలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం పలువురిని శాలువాతో సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ చైర్మన్ పోలో రాజకుమార్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పోడిశెట్టి విష్ణువర్ధన్, తెలంగాణ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షులు సంఘ శ్రీధర్, మెదక్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు యాదగిరి గౌడ్, ప్రవీణ్, మహిళా అధ్యక్షురాలు భీమనాథి శారద, గడిపే మల్లేష్, బూట్ల రాజా, మల్లయ్య, వడ్డేపల్లి మల్లేశం, నాదమునుల రామారావు, బాణాల రాజు, జనగోని యాదగిరి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. మరి వివిధ రంగాల్లో ఇచ్చేసినటువంటి ఈరోజు అవార్డు తీసుకోబోతున్నటువంటి కవులకు, గాయకులకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి రాజకుమార్ గారు ప్రతి ఒక్కరికి శనార్థి. శనార్థి అనేది నిజంగా మన పూర్వీకులు అందించినటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి నమస్కారం. దాన్ని మర్చిపోయి మన జీవన విధానంలో రకరకాల మార్పులు తెచ్చుకొని ఇట్లుంటేనే జీవితం గొప్పది, ఇట్లుంటే జీవితం గొప్పది కాదనేటువంటి ఒక పెడ ఆలోచనలతోని ఇలా మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరి అలాంటిది తప్పని చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళే కవులు. అలాంటి కవుల యొక్క సమ్మేళనం, వాళ్ళని సత్కరించుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు తెలుగు వెలుగు సాహిత్య వేదిక చేస్తున్నది. దానికి మనందరి తరఫున కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపాలి. ఎందుకంటే ఒక కవి ఒక కవిత రాసినప్పుడు దానికి ఒక గుర్తింపు ఇచ్చినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. అసలు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం కొనసాగుతుంది. నేను చిన్నప్పుడు ఉంటున్నాడు 7వ తరగతిలో. కవి ఎంత గొప్పవాడు అంటే, కవి గొప్పవాడు అంటే కలం గొప్పదా కత్తి గొప్పదా అనేటువంటి ఒక వ్యాసం రాయించడం జరిగింది. నేను కలమే గొప్పదని చెప్పిన. ఎందుకంటే ఒక పాట ఉంటుంది, రాజు చేతి కత్తి రక్తంపు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. చూడండి, ఎప్పుడైనా రాజు రాజే, కవి కవే. కవి ఎప్పుడు ఒక అంశాన్ని ప్రేరేపించడానికి, నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి మాత్రమే కవి యొక్క కళ ఉపయోగపడుతుంది. కానీ కత్తి తన స్వార్థం కోసం ఉపయోగపడుతుంది, ఆ వ్యక్తి స్వార్థం కోసం ఉపయోగపడుతుంది, సమాజం కోసం ఉపయోగపడేది ఓన్లీ కవులే. అలాంటి కవులు ఇంకా కవిత్వానికి ఎంత గొప్పతనం ఉంటుందంటే, ఒక కవి రాసిండు, చిరునవ్వుల వరమిస్తావా చిత్రుండైనా తిరిగి వస్తాను. చూడండి ఎంత గొప్ప మాట. అది వినడానికి చాలా తక్కువే అనిపించవచ్చు, కానీ దాని లోపలికి వెళ్తే అర్థం చాలా గొప్పగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, ఇలా మీరందరూ సమాజానికి కావాల్సినటువంటి వాళ్ళు, సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. కానీ మీరందరూ ఎలా ఉండాలి? కవిత్వం రాయడమే కాదు, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనేది నాకు కోరిక. అది ఎప్పుడు ఉంటారు? ఆనందంగా ఉన్నప్పుడే. మరి ఆనందం ఎక్కడనేది? మనందరం ఏమనుకుంటాము? డబ్బులో ఉన్నది అనుకుంటారు. మన చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులో ఉన్నది అంటారు. కాదు, దేనిలోనైనా ఆస్వాదించే గుణంలో ఉంటుంది. 100 రూపాయలు కూలి చేసే వ్యక్తి కూడా హ్యాపీగా బతుకుతాడు. రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు హ్యాపీగా బతుకుతాడు. ఆ సంతోషం లేదు. కాబట్టి ఆ సంతోషాన్ని అందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి కవులు మీరందరూ. కాబట్టి దయచేసి ప్రతిరోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు మనస్ఫూర్తి. ఎందుకు అంటే, మనం ఉన్నటువంటి నవరసాల్లో ఆవేశం అన్నటువంటి కోపం ఉన్నటువంటి ఆ రసాన్ని ఎక్కువ వాడతాను కాబట్టి అందులో ఎక్కువ వాడవలసినటువంటి రసం ఏదైనా ఉందంటే హాస్యరసం మాత్రమే. అలాంటి హాస్యరసాన్ని వాడండి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి. మీకు మీరు ఈ రోజుకి వెళ్ళే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఎగ్జాంపుల్, మీ భార్య ఇచ్చింది అనుకోండి, తీర్థది ఇచ్చింది, ఏమైతుంది? మీ భర్త ఇచ్చినట్టు తీర్థది ఇచ్చింది, ఏమైతుంది కదా?
భార్య తెచ్చాకనే మనం బీపీ పెరుగుతుంది. అరే ఆమె పెంచిన కాలే తొక్కింది తీర్చేయడానికి పెంచిన కాలే తొక్కగా లేదు తీర్చేమన్నా కాదా ఆలోచించుంది మీరే. కాబట్టి సీరియస్గా తీసుకోకండి. ఇద్దరి మధ్యలో అంటే అర్థవంతమైనటువంటి ఆలోచన ఉండాలి. సంసారం సాపిగా అవుతుంది. ఇవాళ ఒకరి ఆలోచనలు ఒకరు గర్వకపోవడం వల్లనే కొన్ని కుటుంబ పరంగా కావచ్చు, సమాజంలో కొన్ని ఆలోచనలు మనకు మిళితం కాకపోవడం వల్ల అక్కడ ఒక సమస్య. అంటే ప్రతిరోజు లేచిన కంటిని పట్టుకునే వరకు ప్రతిదీ సమస్య ఉంటుంది. మరి ఆ సమస్యలన్నీ ఆలోచించుకుంటూ పోతే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ప్రతి దానిలో సంతోషాన్ని వెతికే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం ఎగ్జాంపుల్ మౌలు ఏదో పని మీద పోయి దోస్తులతో ముచ్చట పెట్టి ఇంటికి వచ్చింది అనుకున్నాం. ఆయన ఎప్పుడు ఏంటి అనుకున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.